ఆర్ఎస్పి శాస్త్రి గారి గురించి అందరికీ తెలుసు. ఆయనతో పాటు యోగ మార్గాల చాలా సంవత్సరం ప్రాక్టీస్ చేసి ఆయనతో పాటు యోగ మార్గాల జర్నీ చేసిన వాళ్ళు మనందరూ ఉన్నాము. ఆయన ఈ యోగ మార్గాల రావడానికి మాస్టర్ గారు లింక్ వచ్చిన తర్వాత ఆయన మన సీనియర్ యోగమిత్రుడైన డివిహెచ్ హనుమంతరావు గారు ద్వారా ఇనిషియేషన్ తీసుకుని ఈ యోగ మార్గాలు ఆయన వచ్చారు. ఆయనతో పాటు అదే డివిహెచ్ గారు ఇనిషియేషన్ ఇచ్చిన మన సీనియర్ యోగమిత్రుడైన టిఎస్ శాస్త్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనకి చాలా వరకు మన ఆర్ఎస్పి శాస్త్రి గారి గురించి తెలుసు. అదే రకంగా మన ఉపేంద్ర గారు ఉన్నారు. ఆయన కూడా చాలా సీనియర్ యోగమిత్రుడు. ఆయనతో పాటు కలిసి ఈ యోగ మార్గాల సాధన చేసుకుంటూ ఇక్కడ సత్యయోగ సాధక మండలి ఈ సెంటర్ని ఒక ట్రస్ట్ని ఈ సెంటర్ని నిర్మాణం చేసి అక్కడ మనం యోగమిత్రుల ద్వారా ప్రతిరోజు ప్రేయర్స్ కానీ కోర్సెస్ కానీ స్పెషల్ కోర్సెస్ కానీ ఇదన్నీ చేసుకుంటూ వచ్చారు. 90 నుండి ఇస్లామియా బజార్, తర్వాత 2004 నుండి ఇక్కడ. మొట్టమొదలుగా మనం త్రూ యాదయ్య గారు ఇస్లామియా బజార్లో అక్కడ సెంటర్ ద్వారా నడుపుతూ మన యాదయ్య గారు చెప్పినలాగా 2004 సంవత్సరాల ఇక్కడ ఈ సెంటర్ నిర్మాణం చేశారు. ఆ సెంటర్ నిర్మాణం చేసిన తర్వాత ఆయనతో పాటు మన యాదయ్య గారు ఉపేంద్ర గారు ఆయనతో కలిసి ఆ సెంటర్కి చాలా శ్రమ తీసుకుని ఆ సెంటర్ని బాగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చారు. దాని గురించి ఆయన గురించి యోగా గురించి ఇంకా ఎక్కువగా ఉపేంద్ర గారు కూడా మాట్లాడతారు. అదే రకంగా మనం టిఎస్ శాస్త్రి గారు ఆయనతో పాటు చాలా ఎక్స్పీరియన్స్తో అండ్ ఇద్దరూ కలిసి డివి హనుమంతరావు గారి దగ్గర ఇన్స్టిట్యూషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా బాగా తెలుసు. మన ఆర్ఎస్పి శాస్త్రి గారు 1982 సంవత్సరాల నాకు తెలిసినలాగా ఇన్స్టిట్యూషన్ 81లో ఇనిషియేషన్ తీసుకొని దాదాపు ఇప్పుడు మనకు 45 సంవత్సరంగా ఈ యోగ మార్గాలు ఆయన సాధన చేస్తూ ఉన్నారు. ఆయన సాధన ఏమీ అనేది మనందరికీ తెలుసు. ఆయన పూర్తిగా యోగాని నమ్మి మాస్టర్ గారిని నమ్మి పూర్తిగా కమిట్ అయ్యి ఎప్పుడు అవకాశం దొరికినప్పుడన్నీ ప్రేయర్స్ కానీ కోర్సెస్ కానీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయన వృత్తిపరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన వర్క్ చేస్తూ దాదాపు 36-37 సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన సేవ చేస్తూ అక్కడ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా మన యోగ మార్గాల చేసుకుంటూ వచ్చారు. మన వృత్తిపరంగా తీసుకుంటే ఈ పబ్లిక్ సెక్టర్లో మనం వర్క్ చేయాలంటే అక్కడి నుంచి మనం నివృత్తి పొందాలంటే రిటైర్మెంట్ ఆన్ సూపరాన్యుయేషన్ విత్ అన్బ్లెమిష్డ్ రికార్డ్ అంటే ఎక్కడ మన బ్లాక్ మార్క్ లేక 37 సంవత్సరాన్ని ఆయన గడుపుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ
82 నుంచి మన యోగ మార్గాల వచ్చి ఇక్కడ మన అందరూ మిత్రులతో యోగాని ముందర తీసుకుని పోలా ఒక ఉద్దేశంతో ఆయన కృషి చేస్తూ వచ్చారు. ఆయన అదే రకంగా ఈ మనకన్నీ హెడ్ క్వార్టర్స్ మనం ఏమంటామో మాస్టర్ గారు నిర్మించిన ఈ భృక్తరైతే తారక రాజయోగం కుంభకోణాల స్టార్ట్ అయింది. ఆ కుంభకోణాలు కూడా చాలా ఆసక్తితో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి కమిట్ అయ్యి అక్కడ కూడా ఆ యోగాలయ మిత్ర సంఘం అది కూడా బాగా జరగాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేసుకుంటూ వచ్చారు. మనందరికీ తెలిసినలాగా వేరే వేరే ప్రాంతాల్లో మనమందరూ ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాము. రోజుకి ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. తర్వాత మనం ఆదివారాలు ఎప్పుడు స్పెషల్ ప్రేయర్స్ ఉంటుందో దానిని మనం చేసుకుంటూ వచ్చాము. కానీ ఆయనతో పాటు మన సీనియర్ యోగ మిత్రులు, దాంట్లో ముఖ్యంగా మనం టిఎస్ శాస్త్రి గారు కూడా ఒకరు, ఈ అందరూ కలిసి ఒక 1000 మందితో ఒక సహస్ర సాధన సమ్మేళనం చేసుకోవాలా అనేది సంకల్పం వచ్చింది వాళ్ళకి. ఆ సంకల్పం దాన్ని ఆయన పంచుకునే అందరితో అప్పట్లో మన సీనియర్ యోగ సాధకులుగా అయిన రాజశేఖర్ కృష్ణమూర్తి గారు, పిఎస్ఆర్ శర్మ గారు, తర్వాత మనం షణ్ముగం గారు, ఇక్కడ మన సీనియర్స్ అయిన అన్ని యోగమిత్రులతో పాటు మన టిఎస్ శాస్త్రి గారు, అందరూ యోగమిత్రులతో పాటు దాని ఒక ఆ సహస్ర సమ్మేళన సాధన అనే దాన్ని 2000 పూర్తి చేయాలా అనే దానికోసం ఒక తపనంతో ఆ 2000 మొదలు సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగినప్పుడు ప్రతి ఒక్క సెంటర్స్ నుంచి మన అనంతపురం సెంటర్ చక్క రామచంద్రప్ప గారు చాలా ఉత్సాహంగా తీసుకొని అందరికీ చెప్తూ ఆ సమ్మేళనం బాగా జరగాల, అది మనకు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనే దానికోసం మనం 2000 సంవత్సరాల ఈ లోటస్ కాంగ్రిగేషన్ అనేసి మొదలుపెట్టారు. దాంట్లో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని సెంటర్స్ నుంచి, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా కలపాలా అనే ఒక సంకల్పంతో 2000 సంవత్సరాల ఇక్కడ లోటస్ కాంగ్రిగేషన్ ఇదే హైదరాబాద్లో మనకు మొదలుపెట్టారు. అది ఆయన ఒక సంకల్పం. ఆయనతో పాటు మిగతా వాళ్ళంతా మనం సీనియర్స్ అయిన వాళ్ళందరూ కలిసి ఆ సంకల్పాన్ని పూర్తి చేయాలనేసి మనం మొదలుపెట్టారు. ఆ సంకల్పం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం జరగాలనేది ఒక మాస్టర్ గారు గైడెన్స్. మనం ప్రతి సంవత్సరం ఇది వరకు 23 సమావేశం జరుపుకున్నాము. 24వ సమావేశం ఇప్పుడు వచ్చే నెల మనం ఈ సంవత్సరం కుంభకోణాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భాల్లో మనం ఎప్పుడు కాంగ్రిగేషన్ చేసుకున్నా కూడా మన పెద్దవాళ్ళని మనం స్మరించుకోవాలా. దాంట్లో ఎస్పెషల్లీ మన ఆర్ఎస్పి శాస్త్రి గారిని. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనం సెంటర్స్లో మనం గ్రూప్ ప్రేయర్స్ చేసుకుంటాము, విడిగా మనం ఇంట్లో కూర్చొని మనం చేసుకుంటాము. కానీ ఒక 1000 మందితో ఒక సమావేశం, ఒక కార్యక్రమం, మన ఈ 2 రోజుల కార్యక్రమం అనే దాన్ని చేసుకుంటే దాని నుంచి వచ్చే ఒక ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది 1000 మందితో చేస్తే దాని ఫలితం ఏమి అనే దాన్ని మనం చూసాము. 23 కాంగ్రిగేషన్లో మనం చూస్తూ వస్తున్నాము. ఆ సంకల్పాన్ని ఇదివరకు నెరవేర్చుకుంటూ వచ్చాము. కానీ ఆయన గైడెన్స్ 2005వ సంవత్సరాల రండిమ్మా ఇక్కడండి ఇక్కడ
ఈ 2000 సంవత్సరాల మొదల కాంగ్రిగేషన్ సమావేశం ఇక్కడ హైదరాబాద్లో జరిగిన తర్వాత 2001, 2002 పిడిగరాల జరిగింది, 2003లో మనకు అనంతపురం జరిగింది, 2004 రాజమండ్రి జరిగింది. ఆ రాజమండ్రిలో కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు అప్పుడు ఉన్న కమిటీ. 2005లో కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతి 5 సంవత్సరం ఒక కాంగ్రిగేషన్ కుంభకోణాలు జరుపుకోవాలా అనేసి అప్పుడు కమిటీ డిసైడ్ చేసింది. ఆ 2005లో ఆ కొత్త కమిటీ చేయాలా అనే ఉద్దేశంతో షణ్ముగం గారు, పిఎస్ఆర్ శర్మ గారు, తర్వాత మనం నారాయణమూర్తి గారు, వాళ్ళు అప్పుడు ఉన్న కమిటీ వాళ్ళు ఈ కమిటీ మారితే బాగుంటుందనే ఉద్దేశాల 2005లో ఆ కమిటీ మార్చినప్పుడు మన ఆర్ఎస్పి శాస్త్రి గారిని సెక్రటరీగా ఎలక్ట్ చేశారు. ఆ 2005 నుంచి ఆ కమిటీ 2024 వరకు సతతంగా మనం ఎక్కడ బ్రేక్ లేక మనకు ఆ కాంగ్రెస్ సమావేశం జరుపుకుంటూ వచ్చాము. వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఒక గైడెన్స్ మనకు అప్పటి నుంచి వచ్చిన దాని నుంచి మన ఈ సమావేశం అట్లే జరుపుకుంటూ వచ్చాము. వాళ్ళ సంకల్పం ఏముంది అనే దాన్ని మనం తర్వాత వాళ్ళ గైడెన్స్, ఇంకా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో, ఏది విడిచిపోయారో దానని మనం కంటిన్యూ చేయాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ కమిటీ మనం కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో పోయిన సంవత్సరం కాంగ్రిగేషన్ జరుపుకోవాలా అనేప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఫోన్ ద్వారా ఆయనకు చెప్పాము. ఆయన చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో నేను మెంబర్షిప్ ఇది ఇస్తాను, ఇది డొనేషన్ ఇస్తాను కూడా చెప్పారు ఆయన. సో అప్పుడు మనం 24 కాంగ్రిగేషన్ జరుగుతుంది అనేది ఆయన సంతోషంగా ఆయనకు సంతోషించారు. తర్వాత మనం జరుపుకునేప్పుడు లేదు. ఈ సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయింది. అంటే ఒక సంవత్సరం ఎట్లా అయింది అనేది మనకు కూడా పూర్తిగా తెలియదు, కానీ ఒక సంవత్సరం పూర్తి అయింది. సో డేస్ ఆర్ పాసింగ్, ఇయర్స్ ఆర్ పాసింగ్, అంతేకాని మనకు వాళ్ళు చేసిన ఈ యోగాల మనకు వాళ్ళు చేసిన కృషి కానీ, ఆ సెంటర్ కానీ, ఈ సమావేశాలు కానీ మనకు ఎప్పుడు గుర్తింపుగా ఉంటుంది. ఆయన పర్సనల్గా ఆయన ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అనే దాన్ని దగ్గర ఉండి చూసిన వాళ్ళకు బాగా తెలుస్తుంది. దగ్గరగా ఉండి ఆయనతో పాటు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు బాగా తెలుస్తుంది. నేను దానికోసమే నిన్న మన శ్రీకాంత్ని రిక్వెస్ట్ చేశాను. శాస్త్రి గారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక బైబిల్ పెట్టుకుంటేవారు. నేను ఎప్పుడు అడిగేవాడు, మీ బైబిల్ ఎక్కడ అడిగేవాడు నేను. ఆయన బైబిల్ ఏమంటే విద్యారణ్య గారు పబ్లిష్ చేసిన ఆరెంజ్ బుక్. ఈ ఆరెంజ్ బుక్ అనేది ఆయనకి చాలా అభిమానం. ఆయన ఇది లేక ఉండడు. భోజనం చేయప్పుడు ఇది పెట్టుకునేవారు, నిద్రపోయేప్పుడు ఇది పెట్టుకునేవారు, ప్రాక్టీస్ చేసేప్పుడు ఇది పెట్టుకునేవారు. నాకు తెలియదు బ్యాంకు పోయేప్పుడు కూడా ఇది పట్టుకుని పోయేవారేమో తెలియదు. ఏమో మీరే చెప్పాలా? బ్యాంక్ పోయేప్పుడు కూడా, ఎందుకంటే చంకలు ఉంటుంది. ఆయన బ్యాంకుకి పోతే బ్యాంక్ ఉద్యోగంతో అక్కడేదో థాట్ వస్తుంది ఆయనకి, ఎవరో ఫోన్ చేస్తారో లేదో ఆయనకేదో వస్తుంది. అది రెఫరెన్స్ కావాలంటే ఇమ్మీడియట్గా దీన్ని ఓపెన్ చేసి ఆ కోర్స్ కానీ ఆ థియరీ కానీ అక్కడ చూసుకొని ఆయనకు ఆ థియరీ కోర్స్ నుంచి ఫర్దర్ ఏమి మాస్టర్ గారు డైరెక్షన్స్ ఇస్తారో అనే దాన్ని రాసుకునేవారు. యాక్చువల్లీ ఇది నాకు తెలిసినట్ల 3వ 4వ బుక్ అనుకుంటాను. ఈ 2-3 బుక్ జీర్ణం అయిపోయింది. అంటే ఆయన ఎన్ని మాటి వాడింటారో ఆ పేజీలు తిరిగి దాంట్లో ఎంత రాసుకుంటారో. దీంట్లో మీరు చూశారంటే చాలా వరకు ఆయన నోట్స్ ఏముంది అనే దాన్ని ఇక్కడే రాసుకునేవారు. ఎందుకంటే వేరెక్కడ రాస్తే
ఆ కోర్స్కి దానికి ఎక్కడైనా సపరేట్గా ఇదైపోతుంది, ఎక్కడన్నా మన తెలియకపోతుంది అనే దానికోసం అక్కడనే నోట్ చేసుకునేవారు. సో ఆయన ప్రాక్టీస్ అనేది ఇది. సో మనం ఎంతవరకు దాన్ని మనం పాలించాలనేది మనం అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయనతో పాటు క్లోజ్గా సెంటర్లో కానీ ఆయనతో పాటు ఎవరు ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. దాంట్లో మన సీనియర్ మిత్రునైన ఉపేందర్ గారికి తెలుసు బాగా. ఆయనతో పాటు ఎవరెవరు ఇక్కడ లోకల్గా చేసిన వాళ్ళకంతా బాగా తెలుసు. అంటే ఆ కమిట్మెంట్, ఆ లవ్ ప్రిన్సిపల్, దానిలో ఉన్న ప్రేమతత్వం, ఇదన్నీ బాగా తెలుసుకుని దాంట్లో పూర్తిగా దాని అంటే ఒక థియరీ కానీ ఒక కోర్స్ కానీ తీసుకుంటే దాన్ని పూర్తిగా దిగిపోయేవారు యాక్చువల్ ఆయన. అండ్ ఒక 2-3 సంవత్సరంగా మనం చూసినలాగా కొన్ని టైం ఆయన ప్రాక్టీస్ కూర్చుంటే మామూలుగా మనం 45 నిమిషం అంటే 45 నిమిషం ఆయనకు కాదు, ఆయన టైమింగ్స్ వేరే ఉంటుంది యాక్చువల్గా. ఆయన గంట, 2 గంట, 3 గంట, 4 గంట, 5 గంట, 6 గంటలు అట్లా కంటిన్యూస్గా కూర్చునేవాడు. సేమ్ అంటే మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకున్నారు మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ యోగ మార్గాల్లో ఉన్నవారే. మేడం అయితే యాక్చువల్లీ మాకు ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఆయన టిఫిన్ కూడా చేయలేదండి, భోజనం చేయలేదు, ప్రేయర్లో కూర్చున్నారు, ఇంకా లేవలేదు అనేవాడు. మనం పోయి లేపినా కూడా లేచేవాడు కాదు. అంటే భోజనం, టిఫిన్, గాలి, నీళ్లు ఇదన్నీ సెకండరీ ఆయనకి. యోగం చేయాలా, అది ఆయనకి మొట్టమొదలుగా ఉండేది యాక్చువల్గా. దాని నుంచి ఇదన్నీ ఆయనకి సెకండరీగా ఉండేది. సో ఇదన్నీ కూడా మనం ఎందుకు ఇవాళ స్మరిస్తున్నా అంటే, మనం రికలెక్ట్ చేసుకుంటున్నామంటే ఆయన కమిట్మెంటు, ఆయన ఈ యోగ మార్గాలు ఆయన చేస్తూ ఉన్న ప్రాక్టీస్ ఏమనేది మనం కొంచెం ఎసెన్స్ తీసుకోవాలి. మన సీనియర్ యోగ మిత్రుడు చెప్తున్నారు ఇవాళ, ఎప్పుడు మన యోగాలో వచ్చిన వాళ్ళు డైరీ మెయింటైన్ చేయండి చెప్పేవాడు. ఆ డైరీ మెయింటైన్ చేయడానికి ఇదే ఆయన డైరీ, ఇదే ఆయన డైరీ. ఆ డైరీ మెయింటైన్ చేయమని ఆయన అందరికీ చెప్పేవారు. దాంట్లో మన యోగ మిత్రులు చాలా మంది మెయింటైన్ చేశారు. దాంట్లో 2014లో ఒక యోగ మిత్రుడు ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు తర్వాత. ఆయన ఈ యోగ మార్గాల లేటుగా వచ్చినా కూడా ఆ ఏజ్లో ఆయన, అప్పుడు ఎంత సార్ మీ ఏజ్? మీరు 14లో వచ్చేప్పుడు ఎంత ఏజ్ మీకు? 70 ఏండ్ల ఆయన మన యోగ మార్గాలు వచ్చినప్పుడు ఆయన ఈ ప్రైమరీ స్కూల్లో టీచర్ చెప్తే ఈ డైరీ మెయింటైన్ చేసి తీసుకుండండి, నేను చూసేసి గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఓకే వేస్తాననేసి ఆ డైరీ ఆయన రాసుకొని వచ్చి ఆయనకు చూపిస్తే ఆయన దాంట్లో రాశారు ఓకే, గుడ్, ఇంప్రూవ్ అట్లా అనేసి రాశారు. అంటే ఆయన చెప్పిన డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ దాన్ని 70వ సంవత్సరాల ఈయన యోగ మార్గాలు వచ్చిన తర్వాత దాన్ని ఎంత డిసిప్లిన్గా ఫాలో చేశాడు అనేది అది ఒక ఎగ్జాంపుల్. అది ఆయన డైరీ కూడా తెచ్చాడు, అది ఆయనే చెప్తే బాగుంటుంది. పద్నాలుగు 3/2014 నుంచి ఆయన డైరీ మెయింటైన్ చేస్తున్నాడు. 11 సంవత్సరంగా మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో మీరు చూస్తే ఆయన అబ్జర్వేషన్స్ ఏమి అనేదాన్ని రాసుకొని వచ్చిన తర్వాత శాస్త్రి గారికి ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని పక్క ఓకే అని రాశారు. అంటే ఓకే అంటే ఎస్ యు ఆర్ మెయింటైనింగ్ అనేది. కొన్ని పక్క గుడ్ అని రాశారు. సో ఇది ఎందుకు చెప్పేకొస్తున్నానంటే దీంట్లో ఏమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పట్లో మనకి అట్లా సీనియర్ సాధకులు ఒక గైడెన్స్ ఇవ్వడం అనేది మనకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఫాలో చేసే వాళ్ళు కూడా తగ్గుతున్నారు కాబట్టి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా తగ్గుతారు. అంటే
ఆ శిస్తు, డిసిప్లిన్, తర్వాత ఫాలో చేసే వాళ్ళు కూడా ఆ యోగ మార్గం అంత కమిటెడ్గా ఉండాలా అనే దాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు యాక్చువల్లీ. సో అట్లా మనకి చాలా అనుభవం, చాలా అనుభూతులు ఉంది. అదే రకంగా మనం కాంగ్రిగేషన్స్ కనుక వస్తే, ఆ కాంగ్రిగేషన్స్కి దాదాపు 2-3 నెలలుగా వర్క్ చేసేవాడు. ఆ కాంగ్రిగేషన్లో మనం ఏం చేయాలా, ఏం కోర్సులు పెట్టుకోవాలా ఇదనేది ఒక 2 మనం ఒక కమిటీ చేసేవారు. మేము ఈ కోర్సెస్ కమిటీ పెట్టి వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని వచ్చి మనకు దాంట్లో ఈ 2 రోజుల్లో మనం ఏం కార్యక్రమం చేసుకోవాలా అనే దాన్ని క్లీన్గా విత్ టైమింగ్స్తో పాటు టైప్ చేసి మనకు ఇది వచ్చేది యాక్చువల్గా. సో అంత శ్రద్ధగా, డిసిప్లిన్గా, కమిటెడ్గా తీసుకుని వచ్చేవారు. వాళ్ళ గైడెన్స్ ఇది దాదాపు 2005 నుంచి ఆయన లోటస్ కమిటీ సెక్రటరీగా వర్క్ చేసి 2024 వరకు ఉన్నారు. ఆయన ఇచ్చిన గైడెన్స్ దీంతో ముందర మనం ఇప్పుడు ఉండే కమిటీ దాని ముందర మనం తీసుకుని పోవాలనేది ఇది ఉంది. అట్లా మనం చాలా ఆయన గురించి మాట్లాడాలంటే మనకు ఓరోరు మాట్లాడుతూ ఉండే టైం మనకు కాదు. నేనేదో బ్రీఫ్గా మాట్లాడాలనుకున్నాను. దీంట్లో మనకి ఇవాళ మనం ఈ అవకాశం ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి మన ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఆ రిచువల్స్ చేసుకున్న తర్వాత మనం యోగ మిత్రులందరూ కలిసేదానికి అవకాశం కలిగించారు. మీ అందరి తరఫున వాళ్ళకు కూడా ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ సెంటర్ ఏది ఆయన నిర్మించారో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ మేడం గారు శ్రీకాంత్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళకు సపోర్ట్ అండ్ గైడెన్స్గా ఉన్నారు. దాంట్లో ఉన్న మన యోగ మిత్రులు ఉపేంద్ర గారు, సీనియర్ యోగ మిత్రులు, తర్వాత మన జయరాం గారు, రవీంద్ర గారు, జయరాం ఉన్నారా, జయరాం గారు, తర్వాత మన వాణి మేడం గారు, వీళ్ళందరూ కలిసి కూర్చో. సో వాళ్ళు కూడా ఈ సెంటర్ని శాస్త్రి గారు ఎట్లా నడుపుకొని పోతున్నారో అదే రకంగా దాన్ని ముందర తీసుకొని పోవాలనే ఆసక్తి ఉంది, కమిట్మెంట్ ఉంది. అదే రకంగా వాళ్ళు అయినప్పుడు వాళ్ళు గ్రూప్ చేసుకుని దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్యక్రమాలు ఏమి ఇక్కడ చేసుకుంటారు అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మిత్రులంతా లోకల్గా ఉండేవాళ్ళు దాన్ని కూడా ఫాలో చేసి ఆ సెంటర్లో ఏది జరుపుకుని పోతున్నారు దాన్ని కూడా అది కంటిన్యూ కావాలా, ఆ సెంటర్ అట్లే మనకు ముందర తీసుకుని పోవాలనేది మా అభిప్రాయం కూడా ఉంది దాని నుంచి. సో అట్లా చాలా వరకు మనకు ఆయన వృత్తిపరంగా మీరు వచ్చేక ముందర చెప్పాము 37 years సర్వీస్ చేశారు ఆయన. 37 సంవత్సరం అన్బ్లెమిష్డ్ రికార్డ్. ఇది మన బ్యాంకింగ్ టర్మినాలజీలో ఏమంటే సర్వీస్ చేయవచ్చు కానీ బయట వచ్చేప్పుడు ఏదో బ్లాక్ మార్క్ ఉంటుంది, ఏదో ఉంటుంది. దాంట్లో అన్బ్లెమిష్డ్గా సాటిస్ఫాక్టరీ సర్వీస్ చేస్తూ ఆయన బయట వచ్చారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ విచ్ హీ హస్ చూజన్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ బ్యాంకింగ్ యాజ్ అ ప్రొఫెషన్. దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఈ యోగ మార్గాన్ని డెవలప్ చేసుకుంటూ దాంట్లో కమిటెడ్గా ఆయన నడుపుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆయన లేదనేసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన యోగ మిత్రులు కానీ మనం భావించేది వద్దు. ఆయన మనతోనే ఉండి గైడెన్స్ ఇస్తారు మనకి. సో వేరే లెవెల్లో పోయి మనకు గైడెన్స్ ఇస్తారు మన అనుకుని మనందరూ ఆయన ఫాలో చేస్తూ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఆ కమిట్మెంట్తో కానీ దాని ముందర అట్లే మనం తీసుకొని పోవాలనేది మన భావన కూడా. అది దాని నుంచి మనందరూ కలిసి ఆయన ఏదో స్మరించుకొని మిగతా మన యోగ మార్గాన్ని ముందర తీసుకొని పోవాలనేది కోరుకుంటున్నాం.